ఈ ఒక్క ఇంగ్రీడియంట్ ఉంటే చాలు మన ఇంట్లోనే టేస్టీగా ఉండే ఈ ఉల్లిపాయ కర్రీ రెడీ అయిపోయిద్ది. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందు నేను ఒక 4 ఉల్లిపాయలు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ముందు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లోనే 2-3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఒక 2 నిమిషాలు హీట్ అవ్వనివ్వండి. దానిలోనే కొన్ని జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు వేసుకొని ఒక 2 నిమిషాలు వేగనివ్వండి. దానిలోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. దానిలోనే కొంచెం కరివేపాకు, తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనిచ్చి దాంట్లోనే కొంచెం పసుపు, తగినంత కారం యాడ్ చేసుకోండి. ఒకసారి కలిపేసుకొని తగినంత వాటర్ వేసుకొని బాగా మగ్గనివ్వండి. తర్వాత నూనె పైకి తేలేదాకా ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, మన టేస్టీ ఉల్లిపాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.